అఫీషియల్ అని FBI రూపొందించిన అయితే అశోక్ ఇప్పుడు FBI ఏదైతే రిలీజ్ చేసిందో ఆ పాయింట్స్ చూస్తూ ఉంటే వేళ్ళన్నీ కూడా ఓన్లీ జగన్ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఏవైతే మెన్షన్ చేసిందో ఆ పాయింట్స్ అన్ని కూడా జగన్కి సూట్ అవుతున్నాయి. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకుంటే ఈ స్కామ్లో ఆయనకి వాటా ఉంటే కనుక సో FBI కార్యాచరణ ఎలా ఉండబోతుంది, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ సైతం నిన్న చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు, అదానిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అని. ఎందుకంటే నరేంద్ర మోడీ సర్కార్ అదానిని మోస్తోంది, కావాలని కాపాడుతోంది. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినా లేకపోతే ఈ విధంగా విద్యుత్ స్కామ్లో అదాని పేరు వచ్చినా కూడా ప్రతిసారి బీజేపీ గవర్నమెంట్ ఆయన్ని మోసే క్రమంలో ఆయన కాపాడే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలని డిమాండ్ ఉంది. రెండోది, ఫారిన్ కంట్రీస్లో పర్టికులర్గా అమెరికాలో ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ ఇన్వెస్టర్ల నుంచి అక్కడ బ్యాంకుల నుంచి నిధులు కలెక్ట్ చేస్తే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కరప్షన్ అలిగేషన్స్ని ఇండియాలో చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలామంది పొలిటీషియన్స్లు, చాలామంది కంపెనీలు ఈ అవినీతిలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కొంతమంది అయితే ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు, కొంతమంది కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. అయినా కానీ అమెరికా లాంటి కంట్రీస్లో ఇలాంటి అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులు ఒకవేళ ఏదైనా ఒప్పందాల్లో ఇలాంటి కరప్షన్ జరిగితే వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ కుంభకోణంలో కూడా అదానీ వ్యవహారం మీద కూడా అక్కడ FBI చాలా సీరియస్గా తీసుకుంది. న్యూయార్క్ కోర్టు అక్కడ అటార్నీ మొత్తం చాలా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి ఇంత లోతుగా సమాచారం సేకరించి ఇన్వెస్టిగేషన్ చేశారు. సరే, జగన్ పేరు ఎందుకు వచ్చింది, జగన్ ఎంత లంచం తీసుకున్నాడు అనేది మనం ఒకసారి చూసాం. అసలు స్కామ్ ఏంటి, అసలు ఒప్పందం ఎట్లా జరిగింది, ఎలాంటి స్కామ్ జరిగింది, అసలు ఆధారాలు ఎట్లా బయటకు వచ్చాయి. చాలామందికి డౌట్ ఏంటంటే అమెరికా కోర్టులో అమెరికాలో ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తే ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్ లంచం తీసుకున్నాడని ఎట్లా ప్రూవ్ అయింది, ఏ విధమైన ఆధారాలు సేకరించారు, అసలు ఆధారాలు ఎట్లా దొరికాయి. ఇది కేవలం తూతూ మంత్రపు ఆరోపణలు చేయరు. ఇక్కడ పొలిటికల్ లీడర్లు చేసినట్టుగా అమెరికాలో అలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదు అక్కడ. ఎందుకంటే అలాంటి ఆరోపణలు చేస్తే ఆరోపణ చేసిన వ్యక్తి మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. మరి జగన్ పేరు ఎలా తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1750 కోట్లు అదానీ లంచం ఇచ్చాడు అన్న విషయాన్ని అక్కడ FBI ఎలా రిపోర్ట్ రూపొందించిందంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. ఎలా దొరికింది వీళ్ళకి ఆధారం, ఏ ఆధారాలతో వీళ్ళు ఈ రకమైన కామెంట్ చేశారన్నది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే పక్కాగా 1750 కోట్లు అదానీ లంచం ఇచ్చారనేది FBI చేసిన ఆరోపణ. దీనికి మూల కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్తో 4 రాష్ట్రాలతో అదానీ గ్రీన్ 2021లో ఒప్పందం చేసుకుంది. 18 గిగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు మేము ఏర్పాటు చేశాము. ఈ 4 రాష్ట్రాలకి విద్యుత్తును అమ్ముతున్నాము. అది కూడా ₹2.44 ఎక్కువ రేటుకి మేము విద్యుత్తును అమ్ముతూ ఉన్నాము. దీనివల్ల కొన్ని మిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుంది. అదానీ గ్రీన్ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. దీనిలో మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున మీరు లాభాలు ఆర్జించవచ్చు అంటూ అమెరికాలో 2021 ఆగస్టులో అదానీ సోదరుడి కొడుకు సాగర్ అదానీతో పాటు వినీత్ జైన్, ఆ కంపెనీలో ఉన్న బోర్డు మెంబర్లు 8 మంది అమెరికా వెళ్ళి అక్కడ ఒక బిజినెస్ ఎక్స్పో లాంటిది పెట్టారు. బేసిక్గా అక్కడ అమెరికన్ లాంగ్వేజ్లో బహుశా రోడ్ షో అంటూ ఉంటారు. ఆ బిజినెస్ రోడ్ షో లాంటిది కండక్ట్ చేసి అక్కడ ఇన్వెస్టర్లని, బ్యాంకర్లందరినీ కూడా పిలిచి మేము ఇండియాలో చేస్తున్న బిజినెస్ ఇది 18 గిగావాట్ల అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్లు మేము ఏర్పాటు చేసాము. 4 రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్నాం, అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి. వాళ్ళకి ₹2.44 యూనిట్ చొప్పున మేము ఇంత బిజినెస్ చేస్తే సంవత్సరానికి ఇన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాం, లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే, అదానీ గ్రీన్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఆర్జించవచ్చు. రాబోయే 10 ఏళ్లలో అదానీ గ్రీన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్టు సంస్థగా ఎదగబోతోందంటూ ఒక ఎక్స్పో లాంటిది పెట్టి ఇన్వెస్టర్లందరికీ కూడా తప్పుడు సమాచారం ఇచ్చి, ఆ తప్పుడు సమాచారం ఏంటి, ఆంధ్రప్రదేశ్తో చేసుకున్న ఒప్పందం, తమిళనాడుతో చేసుకున్న ఒప్పందం, ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం, జమ్మూ కాశ్మీర్తో చేసుకున్న ఒప్పంద పత్రాలన్నీ కూడా వాళ్ళందరికీ చూపించి ఈ ఏదైతే లంచాలు ఇవ్వజూపిన ప్రక్రియ అంతా కూడా దాచేసి ₹2.44 ఆయా ప్రభుత్వాలు ఎందుకు కొంటున్నాయి అన్నది కూడా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా భారత్లో మా మార్కెట్ ఎలా ఉంది, మేము ఇన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నామంటే అక్కడ ఇన్వెస్టర్లని, బ్యాంకర్లందరూ కూడా నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకున్నారు. ఇది అసలు వివాదానికి కారణం. సరే, వాళ్ళు పెట్టుబడి పెట్టారు, అదానీ కంపెనీ పెట్టుబడి తీసుకుంది, వ్యాపారం చేసుకుంటుంది. మధ్యలో మీకేంటి 30 కూడా మళ్ళీ ఇంకో డిస్కషన్ వస్తుంది. కానీ ఇక్కడే అసలు విషయం బయటకు వచ్చింది. ఎందుకంటే అక్కడ
అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి, అమెరికన్ బ్యాంకర్ల నుంచి ఒక ఫారిన్ సంస్థ, అది భారతదేశానికి సంబంధించిన కంపెనీ కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన కంపెనీ కావచ్చు, బంగ్లాదేశ్కి సంబంధించో, లేకపోతే శ్రీలంకకు సంబంధించో, చైనాకు సంబంధించో ఆయా కంపెనీలు వచ్చి అమెరికాలో ఒక ఎక్స్పో లాంటిది పెట్టి అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ బిజినెస్లోకి, అక్కడ ఇన్వెస్టర్ల నుంచి, అక్కడి బ్యాంకుల నుంచి, అక్కడ ప్రజల సంపదని తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్న సందర్భంలో అమెరికా దర్యాప్తు సంస్థ FBI విచారణ చేయొచ్చు. అది సుమోటోగా కూడా చేయొచ్చు, లేకపోతే అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో ఎవరో ఒకరు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా FBI దర్యాప్తు చేయొచ్చు. అలా దర్యాప్తు ప్రారంభించిన సందర్భంలో, అలా దర్యాప్తు ఎవరో ఒకరు ఇచ్చిన సమాచారంతో అక్కడ FBI దర్యాప్తు ప్రారంభించి అప్పటికి అదే సమయానికి, అంటే దాదాపు అసలు ఈ ఆధారాలు ఇందాక నేను చెప్పాను, అంటే అదానికి జగన్కి మధ్య ఈ లంచాల ప్రక్రియ, అమౌంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఎవిడెన్స్ ఏంటి అని. ఈ ఎవిడెన్స్ ఎలా దొరికింది అంటే, అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన FBI 2023 మార్చి 17న న్యూయార్క్ కోర్టు అనుమతి తీసుకుని సెర్చ్ వారెంట్తో అప్పటికే అమెరికాలో ఉన్న సాగర్ అదానీ, ఈయన గౌతమ్ అదానీకి సొంత తమ్ముడు కొడుకు, సాగర్ అదానీని సెర్చ్ వారెంట్తో FBI స్పెషల్ ఏజెంట్లు కోచింగ్ చేశారు. అలా కోచింగ్ చేసి మీరు అమెరికా నుంచి ఇన్ని బిలియన్ డాలర్లు, ఒకసారి రోడ్ షో కండక్ట్ చేసి $2 బిలియన్ సొమ్ము తీసుకెళ్లారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్లారు. అలాగే ఇంకోసారి మీ సెక్యూరిటీ బాండ్లని అమెరికన్ ఇన్వెస్టర్లకు, అమెరికాలో ఉన్న వాళ్ళకందరికీ కూడా విక్రయించడం ద్వారా, అంటే సేల్ చేయడం ద్వారా $1 బిలియన్ కలెక్ట్ చేశారు. సో ఈ $3 బిలియన్ సంబంధించి మీ దగ్గర ఉన్న ఏ విధంగా కలెక్ట్ చేశారు, ఎలాంటి సమాచారం ఇచ్చారు అంటూ ఆయన సాగర్ అదానీని కోచింగ్ చేసే క్రమంలో, అది కూడా సెర్చ్ వారెంట్తో ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోన్ని, హార్డ్ డిస్క్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్లో ఎంటైర్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎప్పుడు అదానీ జగన్ కావచ్చు, తమిళనాడు సీఎంని కావచ్చు, ఛత్తీస్గఢ్ సీఎంని కావచ్చు, జమ్మూ కాశ్మీర్ సీఎంని కావచ్చు కలిశారు. దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే 2020 నుంచి అదానీ గ్రీన్ పవర్ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆయా సంస్థలకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సోలార్ విద్యుత్తును అమ్మే ప్రక్రియకు సంబంధించి ఢిల్లీలో జరిగిన మీటింగ్ దగ్గర నుంచి అన్ని వివరాలు కూడా సాగర్ అదానీ మొబైల్ వాట్సాప్లో క్లియర్గా మెన్షన్ చేసుకున్నారు. అది కూడా ఎక్సెల్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి, తమిళనాడు ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఉన్న మార్కెట్ రేటు కంటే కూడా వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువ సోలార్ విద్యుత్తుని ఎక్కువ రేటు కొనుగోలు చేసేలా వాళ్ళని ఒప్పించాలి అంటే వాళ్ళ ప్రభుత్వాలకి, ఆయా ముఖ్యమంత్రులకు లంచాలు ఇవ్వాలి. మనం అలా ఎంత లంచం ఇవ్వాలన్న దాని మీద 2020లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్తో పాటు అదానీ బోర్డులో ఉన్న 8 మంది మెంబర్లు కూర్చుని ఏమైతే డిస్కస్ చేసుకున్నారో, ఏ రాష్ట్రాలతో అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎంతెంత లంచాలు ఇవ్వాలని డిస్కస్ చేసుకున్నారో ఆ పాయింట్లన్నీ అక్కడ ఒక బోర్డు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన ఎక్సెల్ సీట్ అంతా కూడా సాగర్ అదానీ మొబైల్లో దొరికింది. దానిలో దొరికింది ఏంటంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి 1 మెగావాట్కి 25 లక్షల రూపాయల చొప్పున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న ముఖ్యమంత్రికి కనుక మనం లంచం ఇవ్వదలిస్తే పెద్ద ఎత్తున మనం ఎక్కువ రేటుకి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సోలార్ విద్యుత్తుని అమ్మొచ్చు అంటూ వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకున్న వివరాలన్నీ కూడా వాట్సాప్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత 2022 ఏప్రిల్ 25న గౌతమ్ అదానీ, ఆ బోర్డు మెంబర్ అయిన వినీత్ ఎస్ జైన్, రంజిత్ గుప్తా వీళ్ళందరూ ఢిల్లీలో సమావేశమై ఆ సమావేశంలో ఈ లంచాల లిస్ట్ అంతా కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం చేశారంటే, అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా కూడా తన సెల్ ఫోన్లో షూట్ చేసి అక్కడున్న రూపేష్ అగర్వాల్ అని ఇంకో బోర్డు మెంబర్ ఎవరైతే సాగర్ అదానికి పంపించారు. సో అది కూడా ఎవిడెన్స్ దొరికింది. ఆ తర్వాత ఈ లంచాల ప్రక్రియకి సంబంధించి అంటే 1 మెగావాట్కు 25 లక్షల చొప్పున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లంచం ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత వీళ్ళ మధ్య జరిగిన వాట్సాప్ డిస్కషన్ అంతా అదానీ, సాగర్ అదానీ, గుప్తా వీళ్ళందరి మధ్య కూడా జరిగిన వాట్సాప్ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఇప్పుడు సాగర్ అదానీ మొబైల్ నుంచి FBI సేకరించిన తర్వాతే దీన్ని ఇప్పుడు ఎవిడెన్స్ కింద న్యూయార్క్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ మీద ఈ రకమైన అలిగేషన్స్ అనేవి ఇప్పుడు రావడం జరిగింది. సో 1750 కోట్లు ఒక్క జగన్కి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటే 7 మెగావాట్ల విద్యుత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. సో 7 మెగావాట్ల కంటే దాదాపు ఒక్కొక్క మెగావాట్కి టోటల్గా ఒక్క మెగావాట్కి 25 లక్షల చొప్పున జగన్కి వాళ్ళు అగ్రిమెంట్లో కుదుర్చుకున్న అన్ని మెగావాట్లకు సంబంధించి లంచం దాదాపు 1750 కోట్లు ఇచ్చారు అనేది ఇక్కడ అసలైన ఆధారాలతో సహా FBI కోర్టులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒప్పందాలు ఎప్పుడు జరిగినాయి అనేది ఒకసారి చూద్దాం.
ఒకటి ఇప్పుడు ఈ స్కామ్ కింద ఏదైతే అక్కడ FBI దర్యాప్తు చేసి సాగరదాని నుంచి మొబైల్లో డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే FCPI దీని కింద ఈ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఒకటి అదాని తమ్ముడు కొడుకు సాగర్ అదాని, వినీత్ జైన్తో పాటు మొత్తం టోటల్గా 8 మంది మీద వీడి కేసు నమోదు చేశారు. ఇందాక నేను చెప్పినట్టుగా 3 సార్లు అదానిని కలిశారని, అదాని వచ్చి జగన్ కలిశారని, అదానిని కలిసిన తర్వాత ఈ డీల్ ఓకే అయిందని అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా ఒక రిపోర్ట్లో మెన్షన్ చేసింది. సో ఈ డీల్ గురించి ఒక FBI మాత్రమే కాకుండా అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్లో ఈ ఆరోపణలు అనేది చేయటం అనేది జరిగింది. కాబట్టే అటు అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, ఇటు FBI రెండూ కూడా ఇచ్చిన రిపోర్ట్లో జగన్ సర్కార్ మీద అదానికి మధ్య జరిగిన ఈ డీల్స్, ఈ లంచాల వ్యవహారం మొత్తం కూడా అమెరికా కోర్టులో బట్టబయలయ్యాయని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్నాం ఫారిన్ అఫీషియల్ అంటే జగన్మోహన్ రెడ్డి అని. సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఈ లంచాల పథకాల మీద అదాని కావచ్చు, సాగర్ అదాని కావచ్చు, వినీత్ జైన్ కావచ్చు, వీళ్ళందరి మధ్య కూడా ఒక కోల్డ్ లాంగ్వేజ్ని వినియోగించారు, వేరే వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాకుండా. దాన్ని డీకోడ్ చేసి FBI ఇప్పుడు అసలు వివరాలన్నింటినీ కూడా బయటపెట్టింది. ఇక రెండోది ఇందాక నేను చెప్పినట్టుగా దీన్ని అడ్డం పెట్టి ఇక్కడ 4 రాష్ట్ర ప్రభుత్వాలతో చేసుకున్న డీల్స్ అన్నింటిని కూడా బూచిగా చూపించి అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి దాదాపు డెబిట్ సెక్యూరిటీస్ ద్వారా $750 మిలియన్ అక్కడ ఇన్వెస్టర్ల నుంచి కలెక్ట్ చేయాలనేది వీళ్ళ టార్గెట్. యాక్చువల్లీ అప్పటికే రోడ్ షో చేయడం ద్వారా $3 బిలియన్ ఆల్రెడీ కలెక్ట్ చేసేసారు కూడా. సో ఇండియాలో మొత్తం 11 గిగావాట్ల విద్యుత్ సరఫరా ప్రాజెక్టులను ఏర్పాటు చేశాం కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేయండి అని ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళందరినీ నమ్మించి మోసం చేసి వాళ్ళందరి దగ్గర కూడా ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. ఇక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లంచం ఇచ్చి వాళ్ళతో ఎక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు డీల్స్ని ఒప్పందం చేసుకున్నారు అనేది ఎంటైర్ టోటల్గా ఇప్పుడు అదాని మీద వస్తున్న ప్రధానమైన అలిగేషన్. సో ఈ అలిగేషన్లోనే ఇప్పుడు అదాని పూర్తిగా ఇరుక్కుపోయారు కాబట్టి ఇప్పుడు అదాని మీద వచ్చిన అలిగేషన్స్ నేపథ్యంలో ఇప్పుడు బహుశా ఇది జగన్ కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. చుట్టుకునే అవకాశం కూడా కాదు, చుట్టుకుంది పూర్తిగా. దీనికి సంబంధించి అవసరమైతే FBI జగన్ కూడా విచారించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే లంచాలు తీసుకున్న వ్యక్తి జగన్ అయినప్పుడు, సో ఇక్కడ అక్యూజ్డ్గా అదాని మీద కేసు నమోదు చేసినప్పుడు అదాని ఎవరికైతే లంచాలు ఇచ్చారో లంచం ఇవ్వటం ఎంత నేరమో తీసుకోవడం కూడా అంతే నేరం. సో ఇక్కడ లంచం ఇచ్చిన వ్యక్తి అదాని మీద కేసు ఫైల్ చేశారు కాబట్టి తీసుకున్న వ్యక్తి జగన్ కావచ్చు, అప్పుడు తమిళనాడు సీఎం ఎవరున్నారో అప్పుడు ఆ తమిళనాడు సీఎంగా ఉన్న ఆయన మీద కావచ్చు, పళనిస్వామి అయి ఉండొచ్చు సార్ బహుశా, ఛత్తీస్గఢ్ సీఎం మీద, అప్పుడు జమ్మూ కాశ్మీర్ సీఎం మీద, వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే భారత అనుమతి తీసుకుని FBI వీళ్ళని కూడా క్వశ్చన్ చేసే అవకాశం అయితే చాలా సీరియస్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే రకమైన డిస్కషన్ జరుగుతుంది. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి విపరీతమైన చర్చ ఇప్పుడు నడుస్తుంది ఈ వివాదంలో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్.